ఒకరు కాదు ముగ్గురు. ఆ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు కీలక శాఖలే చూస్తున్నారు. అందులో ఒకరికి ముఖ్యమంత్రి తర్వాత అంతటి నాయకుడని పేరు. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన మరో జిల్లాలో 7 నియోజకవర్గాల్లో సీనియర్ ఎమ్మెల్యేలున్నా ఆ జిల్లాకి మంత్రి పదవి ఇవ్వలేదు. ముగ్గురు మంత్రులకు తోడు మరో ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులున్న ఉమ్మడి జిల్లా సమస్యలపై ఎవరికీ పట్టింపు లేదు. ఆ ముగ్గురు సొంత నియోజకవర్గాలు చూసుకుంటే చాలనుకుంటున్నారా? ఉమ్మడి జిల్లాకు మంత్రులమనే మాట మర్చిపోయారా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ 16 స్థానాలు గెలుచుకుంటే జనసేన 1 స్థానం దక్కించుకుంది. దీంతో సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. రేపల్లె నియోజకవర్గం నుంచి గెలిచిన అనగాని సత్యప్రసాద్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ ముగ్గురు మంత్రులయ్యారు. పైగా వీరు కీలక శాఖల బాధ్యతలు చూస్తున్నారు. అయినా పాలనాపరంగా అభివృద్ధి విషయంలో ఉమ్మడి జిల్లాలో వీరి ముద్ర అంతగా లేదనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు లోకేష్ కీలకంగా ఉన్న తన నియోజకవర్గం మంగళగిరికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. ఉమ్మడి జిల్లా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. నారా లోకేష్ ఇతర నియోజకవర్గాల పర్యటనకు రాకపోవడం అక్కడ నేతల్ని నిరాశకు గురి చేస్తోంది. ఇక మరో మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖతో పాటుగా జనసేన పార్టీ వ్యవహారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో ఆయనే నెంబర్ 2 కావడంతో సొంత జిల్లా గురించి పట్టించుకునే సమయం చిక్కడం లేదంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలకమైన రెవెన్యూ శాఖ చూస్తున్నారు. ఆయన మాత్రం సెలవు దొరికితే వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కొనసాగుతున్నా జిల్లాకు పెద్దగా సమయం కేటాయించడం లేదని జిల్లా ప్రజలే కాదు పార్టీ క్యాడర్ కూడా అసంతృప్తిగానే ఉందంటున్నారు. ముగ్గురు కీలక శాఖల మంత్రులే అయినా ఎలాంటి అభివృద్ధి జరగకపోవడానికి కారణాలేంటో ఎవ్వరికీ అంతుపట్టడం లేదట. ఈ ముగ్గురు మంత్రులతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు మరో ముగ్గురు ఇన్ఛార్జీ మంత్రులుగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు కందుల దుర్గేష్, పల్నాడు జిల్లాకు గొట్టిపాటి రవి, బాపట్ల జిల్లాకు పార్థసారథి ఇన్ఛార్జీ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. వారు కూడా వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంటున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఏకంగా 6 మంత్రులు ఉన్నారు. ఇప్పటిదాకా వీరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో పర్యటించిన సందర్భాలను 5 వేళ్ల మీద లెక్క పెట్టొచ్చట. అప్పుడప్పుడు తమ నియోజకవర్గాలకు వచ్చి వెళ్లడం మినహా జిల్లా ఊసెత్తడం లేదు ముగ్గురు మంత్రులు. జిల్లా సమీక్షలు కూడా లేవు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలే సచివాలయానికి వెళ్లి కలవడం తప్ప మంత్రులు నియోజకవర్గాలకు వచ్చిన దాఖలాలే లేవట. తమ నియోజకవర్గాల్లో మాత్రం అభివృద్ధి పనులకు హాజరవుతున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో అసలేం జరుగుతోంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి సంగతి ఏంటనే విషయాలపై ఎవరూ పెద్దగా ధ్యాస పెట్టడం లేదు. ఎమ్మెల్యేలకే దొరకని మంత్రులు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారనే టాక్ నడుస్తోంది పబ్లిక్లో. రాజధాని ప్రాంతమున్న జిల్లా కావడం, జిల్లా నుంచి ముగ్గురు ఇన్ఛార్జీలు మరో ముగ్గురు కలిపి 6 డజను మంది మంత్రులు ఉండడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అందరూ ఆశించారు. అయితే మంత్రులంతా తమ శాఖలతో పాటు సొంత నియోజకవర్గాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో మిగతా నియోజకవర్గాల ప్రజలు మా నియోజకవర్గాలను కూడా కాస్త పట్టించుకోండని కోరుకుంటున్నారట. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ సొంత నియోజకవర్గాలు తప్ప ఉమ్మడి జిల్లాపై ఇంతవరకు దృష్టి పెట్టలేదంటున్నారు ప్రజలు. ఒక పక్క సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వం ఏడాది పనితీరుపై ప్రజల్లోకి వెళుతోంది. సంవత్సర కాలంలో కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఉమ్మడి జిల్లా మంత్రులు ఉన్నారా లేరా అన్నదానిపైన చర్చ నడుస్తోంది.